ఇక హైదరాబాద్ మెట్రో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. దాంతో మొదటి దశను కూడా మీరే తీసుకోకుండా మెట్రో నిర్మాణ సంస్థ ఎలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇక తమకు 6,000 కోట్లను సర్దుబాటు చేస్తే ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకుంటామని ప్రతిపాదించింది. ఇక అప్పుల భారం పెరుగుతోందని, మెట్రోను తాము నిర్వహించే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేసింది. ఇక మెట్రో మొదటి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్రానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే మెట్రో నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటామని ఎలాంటి చెబుతుండడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ 2-3 సార్లు ఇటువంటి ప్రకటనలే చేసింది. అయితే ఈసారి కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి జైదీప్ కు ఇటీవల లేఖ రాసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. మొదటి దశలో చేపట్టిన 3 కారిడార్లను కేంద్రానికి లేదా రాష్ట్రానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఇదే విషయాన్ని వారం రోజుల కిందట సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించింది. ఇక ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టిక్కెట్లు, ప్రకటనలతో వచ్చే ఆదాయం నిర్వహణకు సరిపోవడం లేదని, వడ్డీలు, విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు భారంగా మారాయని ఎల్ఎన్టీ పేర్కొన్నట్లు తెలిసింది. ఇక మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కార్ కోరుతున్న సమయంలో మొదటి దశ నుంచి తాము తప్పుకుంటామని ఎల్ఎన్టీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అప్పులు, అధిక వడ్డీలను సమస్యగా చూపిస్తూ మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ప్రతిపాదిస్తోంది. జాప్యంతో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వాలు సర్దుబాటు చేయకపోవడము కారణమని చెబుతున్నారు.